Hey, what's up guys? कैसे हो? ఎలా ఉన్నారు? Hope everyone is doing great. Welcome and welcome back to my channel. This is Tarun Jaya. Hi guys, welcome to my vlog. ఇప్పుడే నేను కైకింగ్ వచ్చా. చూడండి, సోలో కైకింగ్ గైస్. Hi guys, welcome to my vlog. ఇప్పుడే నేను కైకింగ్ వచ్చా. చూడండి, సోలో కైకింగ్ గైస్. సోలో అన్నా, నన్ను అయిపోద్ది, ఇట్ అయిపోద్ది. మీరు వేస్తారన్నా ఉంటాయి, అంత పీస్ఫుల్గా ఉంటుందో నాకు తెలియదు. ఫోటో బాంబ్ హాయ్ బ్రో. నాట్ అ ఫోటో బాంబ్, యూఆర్ ఇన్ వ్లాగ్. అమ్మా, సన్, బ్యూటిఫుల్ సన్. ఒక్కడనే హాయిగా కాయకింగ్ చేసుకుంటున్నా. చూడండి చుట్టూ భలే ఉంది, అసలు హాయిగా ఉంది. Hi guys, welcome to my vlog. Today we are going to Vikarabad. So హైదరాబాద్కి దగ్గరలో ఉండే హిల్ స్టేషన్, లైక్ మనకి వైజాగ్లో అరకు ఉంటుంది కదా, సేమ్ అలానే. సో ఫ్యూయల్ అయితే ఫిల్అప్ చేయించుకుందాం, దారిలో ఫిల్ చేసుకొని మొత్తం స్టార్ట్ అయిపోదాం. కొంచెం ఒక 10 kilometers అయితే వచ్చేసాం. ఇటు సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. బా లేక్ హైలైట్ ఉంది కదా, అటు సైడ్ ఏమో దీనికి డ్యామ్ ఉన్నట్టుంది. మరి బర్డ్స్ కూడా వెళ్తున్నాయి అలాగా, ఎవరో ఫిషింగ్ కూడా చేస్తున్నారు కింద. నేను అన్ఎక్స్పెక్టెడ్ క్యాంప్ స్టార్ట్ చేసే సడన్గా మంచి ప్లేస్. బ్యూటిఫుల్ మ్యాన్, బ్యూటిఫుల్. సన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ అంతా చూడండి. ఇది ఒక ఫోటో తీసుకుంటా, ఇలా భలే ఉంది అసలు ఆ సన్ అంతా. అసలు ఆ వ్యూ అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ ఫార్మ్స్. నాకు తెలిసి అన్ని ఫామ్ హౌస్లు ఇవే కనిపిస్తున్నాయి నాకు ఇటంతా. దగ్గరలో హిల్ స్టేషన్ ఉంది కదా, కాసేపు ఆగిపోయి అలాగా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. కానీ చీకటైపోతే మళ్ళీ క్యాంపింగ్ వేసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు కూడా సన్సెట్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఆల్ సెట్. ఐ థింక్ దిస్ ఈజ్ వికారాబాద్ రైల్వే స్టేషన్. చూడండి, ట్రైన్ ఆగి ఉంది ఆల్రెడీ. ఎవరైనా ట్రైన్లో కూడా రావచ్చు అనుకుంటా ఇక్కడ వరకు. ఇది మనం హైదరాబాద్లో లింగంపల్లి ఉంటుంది కదా, షేర్లింగంపల్లి. అక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఇక్కడ వికారాబాద్లో దిగొచ్చు. చేయండి, మనం దేని మీద ట్రావెల్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ట్రావెల్ చేసి దాని నుంచి ఏం గెయిన్ చేసాం, ఏం నాలెడ్జ్ వచ్చింది, అండ్ ఎంత పీస్ఫుల్నెస్ వచ్చింది మనకి. అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి కదా. ఇక్కడే ఉంటా, నాకు హాలిడేస్. ట్రైన్ వెళ్తుంది మంచిగా, కరెక్ట్ టైంలో వెళ్తుంది ట్రైన్. గాయ్స్, ఇది మనం ఈరోజు స్టే చేసే టెంట్. చూడండి, ఇప్పుడే లగేజ్ మొత్తం పెట్టాను. అండ్ నా టెంట్ వచ్చేసి దీని కింద ఉంది. ఫొటోస్ దిగుతున్నారు. అండ్ మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర. బాయ్ బ్రో, సీ యూ సూన్. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. సే బాయ్. ఇలా ఊపు, బొర్రు ఊపు. బొర్రు. బాయ్. గీంచి వస్తున్నాం, అది బాయ్ అంటే. ఓకే బాయ్, చాలు. గాయ్స్, అది చూసారా, కంప్లీట్ ఫారెస్ట్ ఇది. ఇక్కడి నుంచి ఒక ఫెన్సింగ్ ఉంది ఇదంతా, అవతల రాకుండా ఉండడానికి. అక్కడ ఒక పికాక్ స్టోన్స్ మీద నడుచుకుంటూ వెళ్తుంది. అండ్ ఆల్సో కొండ కూడా చూసారా ఎంత బాగుందో, భలే ఉంది, బ్యూటిఫుల్గా. డ్రోన్. నేనైతే కయాకింగ్ చేయడానికి వెళ్తున్నా. అనంతగిరి హిల్స్ దగ్గర ఒక కొట్టపల్లి డ్యామ్ అని ఉంది. సో అక్కడికి మూవ్ అవుతున్నా. నైట్ అయితే ఇక్కడ ఒక రిసార్ట్లో స్టే చేసా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నా ఇక్కడికి. ఇక్కడంతా చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇదంతా సైడ్ చూడండి మొత్తం ఫెన్సింగ్ ఉంది కంప్లీట్లీ, లైక్ యానిమల్స్ క్రాస్ చేయకుండా ఉండడానికి, వాటి కోసం అని చెప్పి. ఇక్కడ చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఫెన్స్ ఏరియా ఇవ్వచ్చు చూడండి, కంప్లీట్లీ ఫెన్స్ వేస్తుంది. ఇల్లు పైన రాయిలతో కట్టారు మొత్తం. ఇదే ధాన్యం పండించారు, ఇంకా జాన్లో సేల్ అవుద్ది. ఆ ఇల్లులు చూసారా మొత్తం, అవన్నీ పైన ఇవేంటి టైల్స్ లాగా ఉన్నాయి. పెంకుటిల్లే, కాకపోతే వేరే రకం ఇవి. ఈ టైల్స్ లాంటివి ఎక్కడ దొరికితే వీళ్ళకి మరి. ఇదంతా ధాన్యం.
గైస్ చూడండి స్పాట్ ఎంత బాగుందో, బాబా బ్యూటిఫుల్ ఉంది గైస్. ఐమ్ గోనా చిల్ ఫర్ సమ్ టైమ్, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్తా. బాయ్ బాయ్. ఎంతసేపు చెప్పండి ఇక్కడ నుంచి కయాకింగ్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. టేస్ట్ ఆఫ్ వికారాబాద్ హిల్ సైడ్ రెస్టారెంట్ అంట, 8 km ఉంది. చలో ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఏందని మ్యాప్ మళ్ళీ చూసుకోవాలి, వెళ్ళిన తర్వాత పెడదాం. ఏం తప్పదు, లెఫ్ట్ కొడితే రైట్కి వెళ్తుంది సార్, లెఫ్ట్ కొడితే రైట్కి వెళ్తుంది. ఓకే, రైట్ కొడితే లెఫ్ట్కి వెళ్తుంది. స్ట్రైట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ రైట్. ఓకే ఓకే, అటు ఇటు ఊగుతుంది. ఊగదు. హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం కయాకింగ్. ఎక్కడెక్కడ రొటేట్ చేద్దాం ఫస్ట్. మనకి రాదు కదా, అందరూ పిలుస్తున్నారు వెనకట్లా, కానీ మనం లేదన్నా ఫస్ట్ ఇక్కడ తిరుగుతాను, నాకు అంత లేదులే, ఒకటే ఉన్నాను అసలే, ఏదో కెమెరా ఉందని యాక్టింగ్ చేస్తున్నాం. ఏ కమ్ ఉంది సార్, ఏం చేస్తా అడే ఎవడో బూతులు ఆడేస్తాడు పాపం. బ్రో ఎవరు బ్రో బూతులే. అన్నా హిట్టింగ్ అయిపోద్దన్నా, ఏందన్నా మీరు అన్నా కొట్టారన్నా. ఏయ్ సోలోకి వెళ్తాం గైస్, మనం సోలోకి వెళ్తాం. అన్నా నన్ను అయిపోద్ది, హిట్ అయిపోద్ది, మీరు వేస్తారన్నా. అక్కడ ఉన్నాడు మధ్యలో మనకి. బ్రో ఇలా వెళ్దాం బ్రో, ఇటువైపు ఉంటే మీరు బాగా ఫోటో వస్తుంది, సన్ ఇటు నుంచి పడుతుంది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడే నేను కైకింగ్కి వచ్చా, చూడండి సోలో కైకింగ్ గైస్, సోలో ఆల్ ద టైమ్. మనం సోలోగా కైకింగ్ కూడా చేస్తాం, ఇప్పుడే నేర్చుకున్నా ఎలా చేయాలో కూడా. నాకు అసలు రాదు ఫస్ట్ బేసిక్గా. సో చూడండి మెల్లగా అలా వెళ్తుంది బండి, ఏదో అట్లా కైకింగ్ ఫస్ట్ టైం మనకి, ఏదో ఒకటి చేసి చేద్దాం. ఓకే, రైట్ నౌ వీఆర్ కయాకింగ్. ఒక్కసారి చిన్న టచ్ ఇద్దాం దీనికి. అమ్మా హాయిగా కయాకింగ్ చేసుకున్నా గైస్, చాలాసేపు నుంచి చేసా. వెళ్ళిపోతున్నా, బాయ్ బ్రో, బాయ్. అమ్మా చాలా ప్రశాంతంగా ఉంది గైస్, ఒక్కడనే పీస్ఫుల్గా అలా కయాకింగ్ చేసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో నాకు తెలియదు. ఫోటో బాంబ్ హాయ్ బ్రో. నాట్ అ ఫోటో బాంబ్, యు ఆర్ ఇన్ బ్లాగ్. నా ఛానల్ నేమా థార్ X650, THOR 650, మధ్యలో డాట్స్ పెట్టి బ్రో, Thor.X.650 650 తరుణ్. బాయ్ బ్రో. వస్తారు బ్రో.
గైజ్ మనకి సబ్స్క్రైబర్స్ కూడా దొరుకుతున్నారు అలా మెల్లమెల్లగా. సరే మనం అలా అక్కడికి వెళ్దాం. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేద్దాం. గైస్ కయాకింగ్ చేసుకుంటూ అలా వచ్చాయి. ఇక్కడ బర్డ్స్ ఏమో పికాక్ మేల్ ఇంకా క్రేన్స్ ఇవన్నీ ఉన్నాయి గైస్ ఇటుపక్క. హలో చాలా మంది కయాకింగ్ చేస్తున్నారు. కూల్. సోలోగా కయాకింగ్ ఫస్ట్ టైం నాది. నాకు తెలిసి చాలామంది చేసి ఉంటారు, బట్ నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే నేర్చుకున్నా, ఇప్పుడే చేసేస్తాం. సూపర్. ఆల్మోస్ట్ అయింది. చాలా డెడ్ ఈజీ గైస్ ఇది, మీరు కూడా చేసేవచ్చు. చలో ఇక్కడ నుంచి హాయిగా ఉంది వ్యూ, ఎంజాయ్ చేయండి. బర్డ్స్ అరుస్తున్నాయి నీట్గా, భలే ఉంది. అక్కడ చాలా మంది ఉన్నారు గైస్, అటు సైడ్ వెళ్దాం దూరంగా. చలో. అమ్మా సన్, బ్యూటిఫుల్ సన్. ఒక్కడనే హాయిగా కయాకింగ్ చేసుకుంటున్నా. చూడండి చుట్టూ భలే ఉంది, అసలు హాయిగా ఉంది. అమ్మా చెమటలు పడుతున్నాయి. అసలు ఎండాకాలంలో ఉంది, వర్షాకాలంలో అసలు లేనే లేదు. ఏదైనా సోలోగా అడ్వెంచర్ చేస్తేనే ధైర్యం ఉంటుంది గైస్. సోలోగా కాకుండా ఎవరెవరితో లైక్ టీమ్ కొలాబ్ అవుతూ ఏదైనా వర్క్ చేస్తే అంత ఏం ఉండదు థ్రిల్. ఇప్పుడు నేను పోతే నేనే పోతా. రిస్క్ ఇస్ మైన్, నాట్ ఎనీ వన్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకు నువ్వు మాత్రం ఉన్నావని తెలుసుకో, ఎవడు ఉండడు. సో ఎక్కడికి వచ్చినా ఒక్కడవే ప్లాన్ చేయి. ఏది చేసినా, ఐ మీన్ నాట్ ఓన్లీ కయాకింగ్, బైకింగ్, ఎనీథింగ్ ఒక్కడే చేస్తేనే నీకు ఇంకొకటి హెల్ప్ లేకుండా బతకడం తెలుస్తుంది. ఈరోజు ప్రజెంట్ జనరేషన్లో నీకు అది చాలా ఇంపార్టెంట్. సోలోగా బతకడం అనేది ఎవరిని నమ్మలేము గైస్, ఎవరిని. ఇక్కడ దిగి బాయ్. చలో గైస్, బాయ్ బాయ్. టైం ఫర్ మూవ్. ఇప్పటివరకు హాయిగా కయాకింగ్ చేసాం అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి. ఇలా సోలోకి వస్తే చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు చెప్తూ ఉంటాగా సోలో అని, మీకు మీరే అసలు చాలా తెలుసుకుంటారు ఒక్కడే. ఈసారి మళ్ళీ వస్తానా, ఎప్పుడైనా ఒక్కడినే వెళ్ళాలనిపిస్తే హాయిగా ఉంది. అది నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఫస్ట్ టైం కయాకింగ్ నేను, అది కూడా సోలోగా వెళ్ళా ఫస్ట్ టైం కూడా. ఇద్దరు వెళ్తారు మ్యాక్స్. ఫస్ట్కి లైక్ వెహికల్స్కి తీసుకుంటున్నారు, టికెట్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. సో దాన్ని బట్టి నాకు తెలిసింది. భలే ఉంది కదా సన్సెట్ టైము, హ్యాపీగా ఒక్కడనే వెళ్తున్నా పీస్ఫుల్గా. భలే ఉంది నాకు మాత్రం. అరే కయాకింగ్ చేశాను, బాడీ కొంచెం పెయిన్స్ వస్తున్నాయి. హాయిగా ఇంటికి ఇలాంటి రోడ్డు కాకుండా ఇంకేం కావాలి చెప్పండి. ఆ రోడ్డు చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వననొద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరునా. Until then, do subscribe and we are going to hit the 1K tomorrow. Bye bye.